హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ విహారీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం అయితే వారాహి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే నేను 5-6 నెలల క్రితం అయితే ఇక్కడికి వచ్చాను. నేనైతే ఒకటి అనుకున్నా, కోరికైతే నెరవేరింది. సో అందువల్ల ఈ రోజు నేను అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పేసి వెళ్తున్నా. సో ఈ వారాహి అమ్మవారి టెంపుల్ అయితే మనకి కాకినాడ కొవ్వూరు దగ్గరలో అయితే ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారి యొక్క మహిమలు అన్ని కూడా అందరికి తెలుస్తున్నాయి. కోరికలు కూడా తీరుస్తాయని గట్టి నమ్మకం అయితే ఉంది ఇక్కడ ప్రజలకి. మనం కూడా 5-6 నెలల క్రితం ఇక్కడికి టెంపుల్ కి వచ్చి మన కోరికను అయితే చెప్పుకోవడం జరిగింది. సో వీడియోలో అయితే నేను 2 మొబైల్స్ అయితే యూజ్ చేసా. ఒక మొబైల్ అయితే ఒక సరిగ్గా క్వాలిటీ ఉండకపోవచ్చు, సో అడ్జస్ట్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఈ టెంపుల్ కి ఎలా రీచ్ అవ్వాలి, ఎక్కడ ఉంది, ఏంటి అన్ని కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇది కాకినాడ దగ్గరలో ఉన్నటువంటి కొవ్వూరు అనే ప్లేస్. ఇది చాలా బాగుంటుంది, పీస్ఫుల్ గా ప్లేస్ కూడా. చూసారు పొలాగొట్లో ఇంకా మనం ఇంకొక కిలోమీటర్లు అయితే అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేస్తుంది. సో మనం ఆ టెంపుల్ కూడా చూద్దాం. ఈ వారాహి అమ్మవారి దగ్గరికి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాకినాడకి చేరుకోవాలి. సో కాకినాడకి రావడానికి మనకి అనేక వాహనాలు అయితే ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో మనం ఫస్ట్ కాకినాడకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి జగన్నాథపురం కొత్త బ్రిడ్జ్ అండి. కొత్త బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి రైట్ సైడ్ కి తిరగాలి. సో మనం అక్కడి నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోతే అదంతా కూడా కొవ్వూరు వెళ్ళే దారి అండి. అది మీకు అలా వెళ్ళగా స్ట్రైట్ లో మీకు బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. సో ఈ బ్రిడ్జ్ దాటి వెళ్ళిన తర్వాత మనకి ఒక కిలోమీటర్ దూరం వెళ్ళాలి. సో కిలోమీటర్ దాటిన తర్వాత మనకి వై షేప్ లో మనకి లెఫ్ట్ రైట్ అని చెప్పి దారులు కనబడతాయి. సో మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. అలా వెళ్తేనే మనకి దారి అయితే వస్తుంది. సో ఇక్కడి నుంచి స్ట్రైట్ వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర టెంపుల్ అయితే వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తిరగాలి, అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. సో మనం టెంపుల్ దగ్గర వచ్చేసాం. ఈ టెంపుల్ ఆపోజిట్ లో మనకి ఇక్కడ కొబ్బరికాయలు, అరటిపళ్ళు, అమ్మవారికి సమర్పించే చీరలు అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి. మనకి అమ్మవారికి బెల్లం అంటే చాలా ఇష్టం, అది కూడా తీసుకోండి. ఇవన్నీ కూడా మనకి ఒక ప్యాకేజ్ కింద ఇస్తారు వీళ్ళు. పంచమి తిథి నాడు అమ్మవారికి చాలా ఇష్టం అంట. సో ఆ రోజు అయితే పంచామృత అభిషేకం చేస్తారంట. సో అది కూడా మిస్ అవ్వకండి. సో ఈ అమ్మవారు కాశీలో ఉండేవారు, కాశీ క్షేత్ర పార్కురాలు. సో ఇప్పుడైతే మన కాకినాడ కొవ్వూరులో అయితే ఉండడం అయితే మనం అదృష్టంగా భావించాలి. సో ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు అండి. నిజంగా అనుకున్న కోరిక అయితే నిజంగా జరుగుద్ది. నాకైతే జరిగింది. పిలిస్తే పలికే దైవం. నిజంగా నిష్ఠగా పూజిస్తే అమ్మవారిని ఖచ్చితంగా జరుగుద్ది. సో ఫ్రెండ్స్, నా కళ్ళతో అయితే అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మవారిని దర్శించుకోవాలంటే మనం కాశీ దాకా వెళ్ళక్కర్లేదు. ఇక్కడ కాకినాడ కొవ్వూరులో అయితే చూడొచ్చు. అమ్మవారి అలంకరణ, పూజ కార్యక్రమం అన్ని ముగించుకుని మనకైతే అమ్మవారి దర్శనం 7:30 ఆ టైంకి అయితే మనకి దర్శనం జరుగుద్ది. సో ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు. తిరిగి మళ్ళీ 4:30, 5 o'clock ఓపెన్ చేస్తారు. నైట్ అయితే 9:30 వరకు అయితే ఉంటుంది. ఒకప్పుడైతే 11:30 వరకు అయితే ఓపెన్ చేసి ఉండేది. సో ఇప్పుడైతే టైం లిమిట్స్ అయితే పెట్టారు. పంచమి, పౌర్ణమి, అమావాస్య, ఆదివారం, శుక్రవారం నాడు టైమింగ్స్ అయితే మారుతాయండి. ఉదయం 6:45 నుంచి 11:45 వరకు ఉంటుంది అనుకోండి. సాయంత్రం 4:45 అండ్ 8:45 వరకు ఉంటుంది. సో భక్తులు ఎక్కువగా ఉంటే కొంచెం అటు ఇటుగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుతారు. ఈ టెంపుల్ అయితే బుధవారం సెలవు. సో బుధవారం అయితే రాకండి, మిగతా రోజులు ఎప్పుడు వచ్చినా పర్లేదు. సో నేను కోరుకున్న కోరిక ఎంత త్వరగా నెరవేరుతుంది అనుకోలేదు. సో ఈ టెంపుల్ కోసం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.